అందరికీ నమస్కారం. పాత్ టు రైల్వే జాబ్ ఫ్రమ్ ప్రిపరేషన్ టు పోస్టింగ్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. మన ప్రీవియస్ వీడియోలో ఆర్ఆర్‌బీ నోటిఫికేషన్ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ, క్రైటీరియా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అలాగే మెడికల్ క్రైటీరియా అన్నీ డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. మీలో చాలామంది కామెంట్స్‌లో నన్ను అడిగారు. జోన్ ఎలా సెలెక్ట్ చేయాలి? పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా పెట్టాలి? అలాగే ఏ పోస్ట్ బెస్ట్? పోస్టింగ్ ఎక్కడ వస్తుంది? ఇలా చాలా డౌట్స్ అడిగారు. ఈరోజు మనం అదే టాపిక్ని ఇన్ డెప్త్గా చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్లో రైల్వే జాబ్స్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తోటి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాము. ఓకే, ఇంకా ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జోన్ సెలెక్షన్. రైల్వే ఇప్పుడు మీరు కనుక చూసుకుంటే ఆర్ఆర్‌బీ నోటిఫికేషన్లో ఇన్ టోటల్ 2500 పోస్ట్స్ ఉన్నాయి అరౌండ్. ఈ 2500 పోస్ట్స్ ఆల్ ఓవర్ ఇండియా అన్ని జోన్స్కి కలిపి ఉన్న పోస్ట్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ నెంబర్ అనమాట. అది 2500 అన్న. మీరు ఈ 2500 పోస్ట్కి మీరు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఈ 2500 పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నట్టు కాదు. దీంట్లో మీరు ఏదో ఒక్క జోన్కి మాత్రమే మీరు అప్లికేషన్లో అప్లై చేసుకోవాల్సి వస్తుంది. యాక్చువల్గా జోన్ సెలెక్షన్ చేసుకోవటం అన్నది చాలా ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏదో రకంగా టైం అయ్యేలోపు అంటే డిసెంబర్ 12th లోపు అప్లికేషన్ ఫిల్ చేసేలాన్న తొందరలో హడావుడిగా ఏదో ఒక జోన్ సెలెక్ట్ చేసుకుని పెట్టేసుకుంటూ ఉంటారు. బట్ జోన్ సెలెక్షన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఈవెన్ మీరు కనుక చూసుకుంటే మొన్న 2024లో కొంతమంది వేరే జోన్స్ అంటే లైక్ సికింద్రాబాద్ సెలెక్ట్ చేసుకోకుండా వేరే చెన్నై సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే కొంతమంది ముంబై సెలెక్ట్ చేసుకున్నారు. వేరేస్ కట్ ఆఫ్స్ చూసుకుంటే సికింద్రాబాద్ కట్ ఆఫ్ ముంబై కన్నా కొంచెం తక్కువగా ఉంది. వేరే CBT 1లో చూసుకుంటే సికింద్రాబాద్ కన్నా చెన్నై కట్ ఆఫ్ తక్కువగా ఉంది. సో ఈవెన్ సేమ్ మార్క్స్ ఎవరికైతే సికింద్రాబాద్లో వచ్చాయో వాళ్ళు చెన్నై జోన్తో కంపేర్ చేసుకుంటే వాళ్ళు సెలెక్ట్ అవ్వలేకపోయారు CBT 1లోనే. సో అలా చాలా ఇష్యూస్ ఉంటాయి. మీరు ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడే ఎంతో జాగ్రత్తగా అప్లై చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జోన్ సెలెక్షన్ అనేది మొత్తం త్రీ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి మీరు ఏ జోన్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా మీరు మీ హోమ్ లొకేషన్కి దగ్గరగా ఉన్న జోన్ సెలెక్ట్ చేసుకోండి. నియరెస్ట్ టు యువర్ హోమ్ లొకేషన్ అంటే మనం జనరల్గా తెలుగు వాళ్ళు ఎవరైతే మన వీడియో చూస్తున్నారో మోస్ట్లీ మీరు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ అవుతారు. ఆంధ్ర తెలంగాణ పీపుల్ అంటే హోమ్ జోన్ వచ్చేసి మనకి సికింద్రాబాద్ జోన్, SCR సౌత్ సెంట్రల్ రైల్వే మన హోమ్ జోన్. అలా కాకుండా ఇది ఫస్ట్ క్రైటీరియా. ఫస్ట్ మన హోమ్ జోన్ లొకేషన్ ఎక్కడ ఉందో చూడండి. దాని చుట్టుపక్కల ఉన్న జోన్స్ అన్నీ కూడా చూసుకోండి. నెక్స్ట్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ పోస్ట్స్. మీరు ఏ బ్రాంచ్ ఆ బ్రాంచ్కి సంబంధించి మీ హోమ్ జోన్కి దగ్గరగా ఉన్న అన్ని జోన్స్ కంపేర్ చేసుకోండి. ఆ జోన్స్లో నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఎక్కడ ఉన్నాయి మీ బ్రాంచ్కి రిలేటెడ్. ఇది సెకండ్ ఇంపార్టెంట్ క్రైటీరియా. నెక్స్ట్ థర్డ్ క్రైటీరియా వచ్చేసి లెస్ కాంపిటీషన్ ఆర్ లెస్ కట్ ఆఫ్. ఈ థర్డ్ క్రైటీరియా అన్నది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. అంటే లైక్ కాంపిటీషన్ ఎక్కడ తక్కువ ఉంటుంది అన్నది ఎవరు ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేరు. జస్ట్ ప్రీవియస్ ఇయర్ స్టాటిస్టిక్స్ బేస్ చేసుకుని దాని ముందు నోటిఫికేషన్ స్టాటిస్టిక్స్ బేస్ చేసుకుని మేబీ ఇక్కడ లెస్ కాంపిటీషన్ ఉండొచ్చు అని ఒక రఫ్ ఐడియా మాత్రం మనం తెచ్చుకోవచ్చు. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ 1 by 1 ఇన్ డీటెయిల్గా చూద్దాము. సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. నేను మీకు ఏ జోన్ సెలెక్ట్ చేసుకోవాలి అన్నదానికి నేనైతే ఎలా సెలెక్ట్ చేసుకుంటానో మీకు డీటెయిల్గా చెప్తున్నాను. సో దట్ మీరు కూడా ఈ ఫ్యాక్టర్స్ అన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు జోన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అలాగే ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో నేను కనుక మీ పొజిషన్లో ఈ ఇయర్ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే ఏ జోన్కి అప్లై చేస్తాను అన్నది కూడా మీకు డీటెయిల్గా చెప్తాను. ఓకే, మొత్తం ఇండియన్ రైల్వేస్లో ఉన్న అన్ని జోన్స్ ఇవన్నమాట. ఇన్ టోటల్ అరౌండ్ 16 జోన్స్. ఈ 16 జోన్స్లో ఈ నెంబర్ 6 ఉంది చూసారా, ఇది సికింద్రాబాద్ జోన్. మనకి నీకు ఫస్ట్ చెప్పిన క్రైటీరియా ఏంటి, నియరెస్ట్ టు యువర్ హోమ్ లొకేషన్.
హోమ్ లొకేషన్ అంటే మోస్ట్లీ తెలుగు వాళ్ళు ఉండేది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సో సిక్స్త్ వన్ వచ్చేసి సికింద్రాబాద్ జోన్ మంది. దీనికి నియరెస్ట్ లొకేషన్స్ ఏంటి? 15, 7, 15, 15 అలాగే 7 చెన్నై జోను. నెక్స్ట్ ఈస్ట్ కోస్ట్ 15th ఈస్ట్ కోస్ట్ జోను. వైజాగ్, శ్రీకాకుళం ఇది కూడా కొంత ఈస్ట్ కోస్ట్లో కవర్ అవుతుంది. ప్లస్ అలాగే భువనేశ్వర్ జోను. నెక్స్ట్ అలాగే చెన్నై జోను. నెక్స్ట్ బెంగళూరు జోను 10th వన్ ఈ బెంగళూరు జోను. నెక్స్ట్ 17th తిరువనంతపురం జోను. నెక్స్ట్ 14th బిలాస్పూర్ జోను. నెక్స్ట్ ముంబై జోను. ఈ టోటల్ ఈ అప్పర్ పార్ట్ మొత్తం కవర్ అయ్యేటట్టుగా నేను చెప్పాను అనమాట. ఇది దాటి కూడా మీరు ముందుకు వెళ్తాను అనుకుంటే వెళ్ళొచ్చు, నో అబ్జెక్షన్ నాకు. బట్ ఇన్ జనరల్గా మన తెలుగు వాళ్ళకి ఈ ఏరియా దాటి జనరల్గా అంత కంఫర్ట్ ఫీల్ అవ్వరు. ఎందుకంటే మోస్ట్లీ ఈ అప్పర్ పార్ట్ అంతా హిందీ యూస్ చేస్తారు. ఆల్సో లైక్ మనకి డిస్టెన్స్ కూడా చాలా ఫార్ అయిపోతుంది. లైక్ అట్మాట అప్ అండ్ డౌన్ చేసుకుంటాను కన్నా మోస్ట్లీ మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఏ జోన్లో అయితే అప్లై చేస్తున్నారో మీ లైఫ్ లాంగ్ అంటే అరౌండ్ ఒక 30 years మీ సర్వీస్ మొత్తం ఆ జోన్లోనే ఉంటుంది. అంత ఈజీ కాదు ఒక జోన్ నుంచి ఇంకో జోన్కి షిఫ్ట్ అవడం అన్నది. ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎక్కడో మీ లక్ బాగుండే ఒక 10% మాత్రమే మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఆర్ఎల్స్ 90% మీరు ఏ జోన్కి అయితే అప్లై చేశారో దాంట్లోనే మీ 30 years సర్వీస్ ఆ జోన్లోనే సరిపోతుంది. సో అందుకే నేను చెప్తుంది ఏంటంటే హోమ్ జోన్కి నియర్గా ఉండేటట్టు చూసుకోండి. నేనైతే ఇలాగే సెలెక్ట్ చేసుకుంటాను. ఈ 1, 2, 3, 4, 5, 6, 7 ఈ 7 జోన్స్ దాటైతే నేను బయటికి వెళ్ళను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏ జోన్లో ఏ డిపార్ట్మెంట్కి ఎన్ని పోస్ట్స్ ఉన్నాయని నేను నీట్గా సెగ్రిగేట్ చేసి పెట్టాను మీకు. సో దట్ మీరు ఏ డిపార్ట్మెంట్ చూసుకోండి, ఆ డిపార్ట్మెంట్లో నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అనేవి ఎక్కడ హైయెస్ట్ ఉన్నాయో కూడా చూసుకోండి. సికింద్రాబాద్లో కనుక చూసుకుంటే ఎలక్ట్రికల్కి 78 పోస్ట్స్ ఉన్నాయి. ఎలక్ట్రికల్లో ఎలక్ట్రానిక్స్ వీళ్ళకి ఎలక్ట్రికల్కి ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి కూడా అన్ని పోస్టులు ఉన్నాయి అన్నమాట. ఆల్సో నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఇన్ మెకానికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 60 పోస్ట్స్ ఉన్నాయి. సివిల్ పోస్ట్ వాళ్ళకి 25 పోస్ట్స్ ఉన్నాయి. వెరాజ్ సిఎస్సి, ఐటీ, ఐసిటి వీళ్ళందరూ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అన్న కేటగిరీలోకే వస్తారు. సిఎస్సి, ఐటీ, ఐసిటి వీళ్ళందరూ వాళ్ళ సిలబస్ కూడా సిబిటి 2లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి సంబంధించిన సిలబస్ వాళ్ళు ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. ఓకే, ఇవి టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అనమాట. యాక్చువల్గా కొన్ని పోస్టులు ఎలా ఉంటాయంటే ఇప్పుడు స్టోర్స్ పోస్ట్ ఉందనుకోండి, స్టోర్స్ పోస్టులు అనేవి ఎలక్ట్రికల్ వాళ్ళు, మెకానికల్ వాళ్ళు, సివిల్ వాళ్ళు, సిఎస్సి వాళ్ళు వీళ్ళందరూ ఎలిజిబుల్ స్టోర్స్ పోస్టులకి. ఇప్పుడు అలాగే ట్రాక్ మెషిన్ పోస్ట్ ఉందనుకోండి, ట్రాక్ మెషిన్కి ఎలక్ట్రికల్ వాళ్ళు ఎలిజిబుల్, అలాగే మెకానికల్ వాళ్ళు ఎలిజిబుల్. వేరే సిఎస్సి, ఐటీ వాళ్ళు ఎలిజిబుల్ కాదు. సివిల్ పోస్టులు ఓన్లీ సివిల్ వాళ్ళే ఎలిజిబుల్. దాంతోపాటు స్టోర్ పోస్టులు కూడా సివిల్ వాళ్ళు ఎలిజిబుల్. అంటే కొన్ని పోస్టులకి మోస్ట్ ఆఫ్ ద ఎలక్ట్రికల్ పోస్టులు అన్నిటికీ మెకానికల్ వాళ్ళు ఎలిజిబుల్, మెకానికల్ పోస్టులు అన్నిటికీ ఎలక్ట్రికల్ వాళ్ళు ఎలిజిబుల్. అలాగే సిఎస్సి, ఐటీ, ఐసిటి పోస్టులు అన్నిటికీ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఓకే, మీకు డీటెయిల్గా మీకు అవన్నీ నేను చెక్ చేసి టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఎన్ని ఉన్నాయి అన్నది మీకు ఇక్కడ నీట్గా మెన్షన్ చేశాను. ఫర్ సపోజ్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఎక్కువ ఎక్కడున్నాయి అంటే ఎలక్ట్రికల్ వాళ్ళకి ముంబైలో ఉంది. ఆల్సో ఇది ఒక్కటే కన్సిడర్ చేసుకుని మీరు జోన్ అన్న సెలెక్ట్ చేసుకోకండి. దీంతోపాటు మీరు ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ కాంపిటీషన్ బేస్ చేసుకుని కూడా అప్లై చేసుకోమని చెప్పాను మీకు. సో ఆ స్టాటిస్టిక్స్ కూడా చూద్దాం నెక్స్ట్ స్లైడ్లో. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది డీటెయిల్గా చూసుకోండి, దీన్ని చెక్ చేసుకుని దాన్ని బట్టి డిసైడ్ అవ్వండి. నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ కాబట్టి నాకు ఉన్నన్నిటిలోనూ ముంబైలో నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అనేవి బాగా ఎక్కువ కనిపిస్తున్నాయి, 318 పోస్ట్స్. బట్ నాకు తెలిసిన విషయం ఏంటంటే ముంబైలో కాంపిటీషన్ కూడా చాలా హెవీగా ఉంటుంది మిగతా అన్ని జోన్స్తో కంపేర్ చేసుకుంటే. సో బెటర్ నేనైతే చెన్నై చూస్ చేసుకుంటాను. ముంబై తర్వాత బెస్ట్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఎక్కువ ఉన్నాయి చెన్నై. లేదు నేను నా హోమ్ టౌన్లోనే ఉండాలి, ఎక్కడ నాకు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్ నేను మా ఇంటి లొకేషన్లో అంటే లైక్ నేను ఉన్న స్టేట్లోనే నేను జాబ్ చేసుకోవాలి అనుకుంటే మొత్తం స్టాటిస్టిక్స్ అన్నీ పక్కన పెట్టేసి సింపుల్గా సికింద్రాబాద్లో అప్లై చేసుకోండి. జాబ్ వస్తే సికింద్రాబాద్లోనే కావాలి, ఇంకే జోన్లో వచ్చినా నాకు వద్దు అనుకుంటే. ఓకే,
నౌ కమ్ టు యావరేజ్ కాంపిటీషన్. ఇవి 2019-2024 బేస్ చేసుకుని, అప్లికేషన్స్ బేస్ చేసుకుని ఎంత కాంపిటీషన్ ఉందన్నది మీకు పర్ పోస్ట్కి ఎంత కాంపిటీషన్ ఉందో మీకు ఇక్కడ డీటెయిల్గా చెప్తున్నాను అనమాట. సికింద్రాబాద్ ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఒక పోస్ట్కి వచ్చి 292 మెంబర్స్ పోటీ పడ్డారు. వెరస్ ముంబైలో ఒక పోస్ట్కి వచ్చి 221 మెంబర్స్ పోటీ పడుతున్నారు. వెరస్ చెన్నైలో 263 మెంబర్స్ పోటీ పడ్డారు. సో ఇదంతా 2019-2024 స్టాటిస్టిక్స్ అనమాట. సో ఎక్కువ మంది 2024లోను 2019లోను అప్లై చేసుకున్న జోన్ వచ్చేసి సికింద్రాబాద్ తర్వాత ఎక్కువ మంది అప్లై చేసుకుంది చెన్నై తర్వాత నెక్స్ట్ ముంబై. ఈ 3 అనమాట. ఓకే, ఇప్పుడు అలాగే ఒక జనరల్ కేటగిరీలో హైయెస్ట్ కట్ ఆఫ్ ఎంత వెళ్ళింది 2024లో చూద్దాం. అలాగే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మొత్తం ప్రతి కేటగిరీలోనూ హైయెస్ట్ కట్ ఆఫ్ ఎంత వెళ్ళిందో చూస్తే దాన్ని బట్టి మీకు ఒక రఫ్ ఐడియా వస్తుంది CBT 1లో మీరు మ్యాక్సిమం ఎంత స్కోర్ చేయాలి అన్నది. ఒక జనరల్ కేటగిరీ అతనికి హైయెస్ట్ కట్ ఆఫ్ గోరఖ్పూర్లో రీచ్ అయింది 91.86 కట్ ఆఫ్. అంటే అవుట్ ఆఫ్ 100 మార్క్స్ మీరు 92 మార్క్స్ తెచ్చుకుంటే ఏం జరిగినా ఏదేమైనా మీరు ఫుల్ సేఫ్ అనమాట జనరల్ కేటగిరీ స్టూడెంట్. వెరాజ్ ఓబీసీకి హైయెస్ట్ కట్ ఆఫ్ 84 మార్క్స్. అంటే ఓబీసీ వాళ్ళ టార్గెట్ 80+ తెచ్చుకోవాలి పక్కాగా ఏదేమైనా అని చెప్పి డిసైడ్ అవ్వండి. వెరాజ్ మీరు జనరల్ స్టూడెంట్ అయితే 90+ తెచ్చుకోవాలి. ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ అయినా కానీ అరౌండ్ 80 మీ టార్గెట్గా పెట్టుకోండి. ఎస్సీ స్టూడెంట్ కానీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్ కానీ పక్కాగా 80 మార్క్స్ అయితే తెచ్చుకోవాలని మీరు డిసైడ్ అవ్వండి. అలాగే ఎస్టీ స్టూడెంట్స్ అయితే ఒక 75 మార్క్స్ మీ టార్గెట్ కింద పెట్టుకోండి. వేరాస్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎవరైతే ఆల్రెడీ మిలిటరీ, ఆర్మీ వాటిలో పనిచేసి వచ్చేసారో వాళ్ళు కూడా అరౌండ్ ఒక 70 మార్క్స్ తెచ్చుకోవాలని డిసైడ్ అవ్వండి. ఇన్ కేస్ మీరు కనుక మ్యాక్సిమం కట్ ఆఫ్స్ కనుక మీ టార్గెట్స్గా పెట్టుకుని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఆల్సో అరౌండ్ అప్రాక్సిమేట్లీ స్కోర్ కనుక మీరు రీచ్ అయితే ఈ క్యాలిక్యులేషన్లు అన్నీ పక్కన పెట్టేసి పక్కాగా మీరైతే CBT 2కి క్వాలిఫై అయిపోతారు. ఓకే, సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫస్ట్ హోమ్ జోన్ ఎక్కడుందో చూసుకోవాలి. దాన్ని బట్టి అదే నెక్స్ట్ దాన్ని బేస్ చేసుకుని మీ హోమ్ జోన్కి దగ్గరగా ఉన్న జోన్స్ అన్నీ ఏంటో ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. అలాగే నెంబర్ ఆఫ్ పోస్ట్స్ మీ హోమ్ జోన్ సరౌండింగ్ జోన్స్లో ఎక్కడ ఎక్కువ ఉన్నాయి మీ బ్రాంచ్కి సంబంధించి అన్నది మీరు వెరిఫై చేయాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి కాంపిటీషన్ స్టాటిస్టిక్స్. లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ బేస్ చేసుకుని కాంపిటీషన్ ఎక్కడ తక్కువగా ఉంది ఈ 3 ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకుని మీరు ఏ జోన్కి అప్లై చేయాలి అన్నది డిసైడ్ అవ్వండి. ఆల్సో మీకు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు అప్లికేషన్లో జోన్ని ఒక్కసారి మాత్రమే ఫిల్ చేయగలరు. ఇన్ కేస్ జోన్ కనుక మీరు రాంగ్ ఫిల్ చేశారు అంటే జోన్ చేంజ్ కూడా చేసుకోలేరు అప్లికేషన్ విండో ఇచ్చినప్పటికీ కూడా. ఓకే, ఇప్పుడు జోన్ సెలెక్షన్ కంప్లీట్ అయింది. ఆల్సో నా ఒపీనియన్ చెప్తాను అన్నాక నా ఒపీనియన్ అయితే నేను చెన్నై జోన్ బెటర్ ఆప్షన్ అంట. రీజన్ ఏంటంటే ముంబై జోన్ దో లాస్ట్ ఇయర్ కాంపిటీషన్ వెన్ కంపేర్ టు సికింద్రాబాద్, చెన్నై, ముంబైలో లాస్ట్ ఇయర్ కాంపిటీషన్ తక్కువ ఉంది. బట్ స్టిల్ కట్ ఆఫ్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి. మీరు కనుక చూసుకుంటే సికింద్రాబాద్, చెన్నై, ముంబై ఈ 3 జోన్స్లోనూ CBT 1 కట్ ఆఫ్ కనుక చూసుకుంటే చెన్నై జోన్కి తక్కువ, నెక్స్ట్ సికింద్రాబాద్, నెక్స్ట్ ముంబై. రీజన్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద హిందీ పీపుల్ ముంబై జోన్కి అప్లై చేస్తారు, సికింద్రాబాద్ జోన్కి అప్లై చేస్తారు. బట్ చెన్నై జోన్కి అప్లై చేయడానికి కొంచెం ఆలోచిస్తారు. ఆల్సో రైల్వే జాబ్స్కి ఉన్న క్రేజ్ బీహార్, ఉత్తరప్రదేశ్ ఈ ఏరియాలోనే చాలా ఎక్కువ వెన్ కంపేర్ టు అదర్ స్టేట్స్. మోస్ట్లీ మన సౌత్ ఇండియాలో ఉన్న క్రేజ్తో కంపేర్ చేసుకుంటే రైల్వే జాబ్స్కి నార్త్ సైడ్ చాలా క్రేజ్ ఎక్కువ. సో వాళ్ళ వల్లే కట్ ఆఫ్స్ అన్నీ భారీగా పెరుగుతాయి. వాళ్ళందరూ మోస్ట్లీ సికింద్రాబాద్, ముంబై జోన్స్లో వాళ్ళు అప్లై చేస్తారు. సో చెన్నై జోన్లో కట్ ఆఫ్స్ తక్కువ ఉంటాయి. మీరు కావాలంటే ఏ ఎగ్జామ్ అయినా చెక్ చేసుకోండి, NTPC అయినా, టెక్నీషియన్ అయినా, RRB, JEE అయినా అన్నిట్లోనూ సికింద్రాబాద్, ముంబై కన్నా చెన్నై కట్ ఆఫ్ చాలా తక్కువ ఉంటుంది ఈ 2 జోన్స్తో కంపేర్ చేసుకుంటే. సో నా బెస్ట్ మీకు ఇచ్చే నేను సజెషన్ ఏంటంటే ఏ జోన్లో వచ్చినా పర్లేదు, నాకు జాబ్ అయితే కావాలి అనుకుంటే ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ చెన్నై జోన్కి అప్లై చేసుకోండి.
లేదు నేను హోమ్ టౌన్లోనే చేయాలి అనుకుంటే సికింద్రాబాద్ జోన్కి అప్లై చేయండి. లేదు నాకు ఈ స్టాటిస్టిక్స్ వీటన్నిటితోనూ సంబంధం లేదు, నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఎక్కడ ఉంటే నేను అక్కడ అప్లై చేసుకుంటాను అంటే ముంబై జోన్కి అప్లై చేసుకోండి. ఓకే. ఆ, ఇప్పుడు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఒక 30 ఇయర్స్ ఇదే పోస్ట్లో కంటిన్యూ అవుతారు. మీరు మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు మీ లైఫ్లో అనుకుంటే ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో మొత్తం అన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి మీకు డీటెయిల్గా చెప్తాను ఏ పోస్ట్ ఎవరికి బెటర్ అన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ డిపార్ట్మెంట్ అయినా, సివిల్ అయినా, మెకానికల్ అయినా, ఎలక్ట్రికల్ అయినా, ఎలక్ట్రానిక్స్ అయినా, లేదా సిఎస్ఈ, ఐటీ అయినా, మీరు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళైనా కానీ ఫస్ట్ డిజైన్ అండ్ డ్రాయింగ్ అని చెప్పి ఒక పోస్ట్ ఉంటుంది. అది మీరు ప్రిఫర్ చేసుకోండి. ఫస్ట్ ఆప్షన్ డిజైన్ అండ్ డ్రాయింగే పెట్టుకోండి. రీజన్ ఏంటంటే డిజైన్ అండ్ డ్రాయింగ్ అన్నది ఇప్పుడు ప్రజెంట్ మీకు సాఫ్ట్వేర్ జాబ్ అలాగా ఐటీలో 5 days అంటే వారానికి 5 రోజులు మాత్రమే పని, మిగిలిన 2 రోజులు సాటర్డే సండే హాలిడేస్. సేమ్ థింగ్ డిజైన్ అండ్ డ్రాయింగ్లో కూడా ఉంటుంది. సాటర్డే సండే హాలిడేస్, మార్నింగ్ 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 9 to ఈవినింగ్ 5 జాబ్ అనమాట, 9 to 5 జాబ్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే రిలాక్స్డ్ జాబ్ కావాలో, పీస్ఫుల్ లైఫ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు డిజైన్ అండ్ డ్రాయింగ్ని మీ ఫస్ట్ ఆప్షన్ కింద పెట్టేసుకోండి. డిజైన్ అండ్ డ్రాయింగ్ తర్వాత నెక్స్ట్ వర్క్షాప్స్, ఏవైతే వర్క్షాప్స్ ఉంటాయో వాటిని మీ సెకండ్ ప్రిఫరెన్స్గా పెట్టుకోండి. నేను లైక్ అన్ని ఇంజనీరింగ్ వాళ్ళకి చెప్తున్నాను అనమాట కామన్గా. అంటే లైక్ ఒక ప్లేస్లోనే ఉండి చేసే జాబ్స్కి సెకండ్ ప్రిఫరెన్స్ పెట్టుకోండి ఆఫ్టర్ డిజైన్ అండ్ డ్రాయింగ్. రీజన్ ఏంటంటే డిజైన్ అండ్ డ్రాయింగ్ అన్నది ఎలాగైతే 9 to 5 జాబ్, అలాగే వర్క్షాప్స్ అనేవి కూడా మోస్ట్లీ కైండ్ ఆఫ్ ఒక ప్లేస్లో కూర్చొని చేసుకునే జాబ్. అది అంత అటు ఇటు మూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఏముండవు వర్క్షాప్లో. సో అందుకని వర్క్షాప్ అన్నది మీ సెకండ్ ఆప్షన్గా ప్రిఫర్ చేసుకోండి. ఓకే. ఇది ఇన్ జనరల్ అన్ని బ్రాంచెస్కి నేను చెప్తున్నాను. అలాగే డిజైన్ అండ్ డ్రాయింగ్ అయిన తర్వాత డిపోస్ పెట్టండి. డిపో జాబ్ అని చెప్పి ఉంటుంది. డిపోస్ అన్ని బ్రాంచెస్ వాళ్ళు ఎలిజిబుల్లే. సో డిపో పోస్టులు అన్నిటికి మీ సెకండ్ ప్రిఫరెన్స్గా పెట్టుకోండి. వర్క్షాప్ థర్డ్ ప్రిఫరెన్స్గా పెట్టండి. ఓకే. ఇప్పుడు బ్రాంచ్ స్పెసిఫిక్గా చూద్దాం. మిగిలిన జాబ్స్ అంటే కొన్ని బ్రాంచెస్కి రిలేటెడ్ జాబ్స్ ఉంటాయి. సో వాటిని ఇన్ డీటెయిల్గా అసలు ఏ జాబ్ వర్క్ ఏంటి అన్నది డీటెయిల్గా చెప్తాను మీకు. మీరు కనుక ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ చాయిస్ వచ్చి డిజైన్ అండ్ డ్రాయింగ్. నెక్స్ట్ వచ్చేసి డిపోస్ అన్నది ఇంజనీరింగ్ కేటగిరీలో ఉండదు. డిపోస్ అంటే సింపుల్, డిజైన్ అండ్ డ్రాయింగ్ అంటే రైల్వేకి సంబంధించి ఎలాంటి వర్క్ జరిగినా కానీ దాంట్లో ఎలక్ట్రికల్ డిజైన్ అండ్ డ్రాయింగ్ పార్ట్ మీద మీరు వర్క్ చేస్తారనమాట రైల్వే ప్రాజెక్ట్స్లో. ఓకే. అది డిజైన్ అండ్ డ్రాయింగ్ యొక్క వర్క్ సింపుల్గా చెప్పాలంటే. నెక్స్ట్ సెకండ్ ప్రిఫరెన్స్ మిమ్మల్ని డిపోస్ని పెట్టుకోమంటున్నాను. డిపో సూపర్వైజర్ కింద మీరు పనిచేస్తారు. సింపుల్గా చెప్పాలంటే రైల్వేలో చాలా కాంపోనెంట్స్ కావాలి, అవన్నిటిని ఒక గోడౌన్ కింద స్టోర్ చేస్తారనమాట. ఆ గోడౌన్కి మీరు ఇన్ఛార్జ్. ఎప్పటికప్పుడు ఆ రైల్వేకి సంబంధించిన ఐటమ్స్ అన్నిటిని అక్కడ స్టోర్ చేసుకోవడం, అవి పాడవకుండా చూసుకోవడం, ఎన్ని ఉన్నాయో అవన్నీ మీరు ఒక డైరీని మెయింటైన్ చేయడం మీ వర్క్ అనమాట. సో అది కూడా చాలా సింపుల్ జాబ్. సో డిజైన్ అండ్ డ్రాయింగ్ తర్వాత స్టోర్స్ పెట్టుకోండి మీ సెకండ్ ప్రిఫరెన్స్. నెక్స్ట్ థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసి టీఆర్ఎస్, ట్రాక్షన్ రోలింగ్ సిస్టమ్ అనమాట. టీఆర్ఎస్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఏ వర్క్షాప్ జాబ్ అనమాట. అంటే ఒక షెడ్ ఉంటుంది. ఆ షెడ్లోకి మీకు ఈ ఎలక్ట్రిక్ ఇంజన్స్ ఉంటాయి కదా, ట్రైన్ ఇంజన్స్, ఎలక్ట్రికల్ ఇంజన్స్ ఏవైతే ఉంటాయో అక్కడికి వస్తాయి షెడ్లోకి. దాన్ని మొత్తం మీరు మెయింటైన్ చేయాలన్నమాట. అది మీ వర్క్ టీఆర్ఎస్లో. ఇది కూడా ఒక షెడ్లో ఉండి చేసుకునే జాబే. సో మీ థర్డ్ ప్రిఫరెన్స్ కింద టీఆర్ఎస్ని చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వర్క్షాప్ జాబ్స్ అన్నీ కూడా ఆల్రెడీ చెప్పాను, ఇది కూడా షెడ్లో చేసుకునే జాబ్సే. సో వర్క్షాప్ జాబ్ కూడా బెటర్. నెక్స్ట్ వర్క్షాప్ అయిపోయిన తర్వాత వీటన్నిటికన్నా ముందు జనరల్ సర్వీసెస్ సెకండ్ ప్రిఫరెన్స్ కింద పెట్టుకోవచ్చు. జనరల్ సర్వీసెస్ ఏంటంటే కైండ్ ఆఫ్ మీరు రైల్వే స్టేషన్స్లో చూసుంటారు, ఫ్యాన్స్ తిరుగుతూ ఉంటాయి,
అలాగే లైట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి ఏం పోయినా కానీ ఈ జనరల్ సర్వీసెస్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ అనమాట. ఎస్కలేటర్స్ కానీ ఇవంతా వాళ్ళు చూసుకుంటారు. అది జనరల్ సర్వీసెస్ జాబ్. డిజైన్ అండ్ డ్రాయింగ్, జనరల్ సర్వీసెస్, డిపో, టిఆర్ఎస్, నెక్స్ట్ వర్క్షాప్, దాని తర్వాత క్యారేజ్ వ్యాగన్ అన్నది కూడా కైండ్ ఆఫ్ ఇది కొంచెం ఫీల్డ్ జాబ్. సో క్యారేజ్ వ్యాగన్ అంటే ఏంటంటే మీకు ఒక ట్రైన్కి ముందు క్లియరెన్స్ అన్నది ఇవ్వాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రైన్ స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతున్నప్పుడు అప్పుడు మొత్తం ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ మొత్తం చెక్ చేసి దానికి క్లియరెన్స్ అన్నది ఇస్తారు. వాటిని క్యారేజ్ వ్యాగన్ అంటారు. సో దానికి రిలేటెడ్ జాబ్ క్యారేజ్ వ్యాగన్. దాని తర్వాత టిఆర్డి ట్రాక్షన్ రోలింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఎవరైతే నిజంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ జాబ్ చేయాలి అనుకుంటున్నారు టిఆర్డి వాళ్ళు కావాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద పెట్టుకోవచ్చు. బట్ టిఆర్డి వీళ్ళ వర్క్ ఏంటంటే ఎలక్ట్రిక్ లైన్స్ ఉంటాయి కదా, ట్రైన్ త్రూ ఎలక్ట్రిక్ లైన్స్ ద్వారానే మీకు పవర్ సప్లై అనేది ట్రైన్కి వెళ్తుంది. త్రూ దట్ ఓన్లీ ఎలక్ట్రికల్ ఇంజన్స్ అన్నీ రన్ అవుతాయి. సో దట్ ట్రైన్ మూవ్ అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ లైన్స్ని మెయింటైన్ చేయడం ఈ టిఆర్డి వాళ్ళ వర్క్ అనమాట. ఓకే, ఇది కూడా కొంచెం ఫీల్డ్ జాబ్, మూవ్ అవుతూ ఉండాలి అటు ఇటు. ఓకే, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఇది మీ పోస్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్. సేమ్ అలాగే మీకు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా మీకు ప్రిఫరెన్స్ ఆర్డర్ పెట్టాను చూడండి. జనరల్ సర్వీసెస్ ముందు పెట్టుకోండి, నెక్స్ట్ క్యారేజ్ వ్యాగన్, నెక్స్ట్ టిఆర్ఎస్, నెక్స్ట్ టెలికమ్యూనికేషన్ సిగ్నల్. టెలికమ్యూనికేషన్ అన్నది మీరు ఒక చోట కూర్చుని చేసే జాబ్ టెలికమ్యూనికేషన్ జాబ్. వేరే సిగ్నల్ అన్నది మళ్ళీ మీకు ఇది 24/7 జాబ్. ఇది సిగ్నల్ అన్నది సిగ్నల్స్ని ఎప్పుడూ మెయింటైన్ చేస్తూ ఉండాలి మీరు. సో ఇది కూడా కొంచెం రిస్కీ జాబ్, ప్లస్ అలాగే కొంచెం కైండ్ ఆఫ్ 24/7 జాబ్ కాబట్టి ఫీల్డ్ జాబ్. సో అందుకని మోస్ట్లీ ఇది లాస్ట్లో పెట్టుకోండి ప్రిఫరెన్స్. ట్రాక్ మెషిన్ అన్నది అన్నిటికన్నా లాస్ట్ పెట్టుకోండి ప్రిఫరెన్స్. బట్ ఎవరికైతే శాలరీ కావాలో నాకు మిగిలిన విషయాలు వీటితో నాకు సంబంధం లేదు, ఫ్యామిలీ టైం లేకపోయినా పర్లేదు అనుకుంటే ట్రాక్ మెషిన్ మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టేసుకోండి. రీజన్ ఏంటంటే ట్రాక్ మెషిన్లో మీరు 21 days మీ ఫ్యామిలీకి దూరంగా ఉంటారు. ఒక ట్రైన్ ఉంటుంది, ఆ ట్రైన్లోనే మీరు మూవ్ అవుతూ ఉంటారు అనమాట. లైక్ ఆ ట్రైన్ కోచ్లోనే మీరు ఒక 21 days ఆ కోచ్లోనే ఉంటారు. మీ లైఫ్ మీ ఒక 30 days అనుకుంటే మంత్కి వచ్చి దాంట్లో 21 days మీకు వర్క్ ఉంటుంది, ఇంకో 7 days మీకు రెస్ట్ అనమాట ఇంట్లో. ఈ 21 days మీరు ఆ కోచ్లోనే ఉండాలి. మీరు ఫ్యామిలీకి దూరంగా ఉండాలి. సో మీరు ఫ్యామిలీకి దూరంగా ఉంటారు 21 days. సో అందుకని వాళ్ళకి ట్రావెలింగ్ అలవెన్స్ కూడా వస్తుంది. సో అందుకే మొత్తం జేఈ అందరిలోనూ హైయెస్ట్ శాలరీ ట్రాక్ మెషిన్ వాళ్ళకి వస్తుంది. ఈవెన్ గ్రాస్ శాలరీ కనుక చూసుకుంటే more than 1 lakh కూడా వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఓకే, సో ఇది ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి. ఈవెన్ ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా ట్రాక్ మెషిన్కి ఎలిజిబుల్. ట్రాక్ మెషిన్ లాస్ట్లోనే పెట్టాను నేను ప్రిఫరెన్స్, అంటే ఫ్యామిలీ లైఫ్ ఉండదు కాబట్టి. లేదు నాకు శాలరీ ఇంపార్టెంట్ అనుకుంటే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టేసుకోవచ్చు. ఇట్స్ టోటలీ అప్ టు యూ. నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా అంతే, సేమ్. వీళ్ళకి అయితే ఆప్షన్స్ ఉన్నాయి, మీకు కూడా ఇవే ఆప్షన్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఉన్న ఆప్షన్సే. బట్ మోస్ట్లీ మీకు ఇంకా ఎక్స్ట్రా డీజిల్ ఇంజిన్ ఇవి యాడ్ ఆన్ ఉంటాయి మీకు. అవి కూడా మీరు ముందు ఆప్షన్స్ కింద పెట్టుకోండి, ఎందుకంటే అది ఒక షెడ్లో చేసుకునే జాబే కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇంకా సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి పీవే బ్రిడ్జెస్ ఉంటాయి. పీవే రెండిట్లో ఏదైనా మీకు 24/7 ట్రాక్ మీద ఉండే జాబ్సే. సో అందుకని లైక్ మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా మోరల్లెస్ సేమే. పీవే బ్రిడ్జ్. ఇంకా సివిల్ ఇంజనీరింగ్ గురించి నాకు అంత డీటెయిల్గా తెలియదు, సో అందుకే నేను అంత డీటెయిల్గా చెప్పట్లేదు. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్లో పోస్ట్ చేయండి. సో దట్ నేను ఫర్దర్ వీడియోస్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని వీడియోస్ అవి చేస్తాను. అలాగే
ప్రీవియస్ వీడియోలో ఒక ఆయన నన్ను కాంటాక్ట్ చేయడం ఎలా అని చెప్పి అడిగారు. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అన్నది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా అక్కడ పోస్ట్ చేయండి. సో దట్ మీకు ఆ డౌట్స్ నేను అక్కడికక్కడ క్లియర్ చేస్తాను. ఇన్ కేస్ మీ డౌట్ బాగా పెద్దది అనుకుంటే ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేసి అప్లోడ్ చేస్తాను. అలాగే ఒకవేళ నన్ను ఆర్ఆర్బీ చేసి CBT1కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, CBT2 ఎలా ప్రిపేర్ అవ్వాలి డీటెయిల్డ్ స్ట్రాటజీ వీడియో చేయమన్నారు. నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా మెన్షన్ చేస్తాను. అలాగే ఫామ్ ఫిల్లింగ్లో స్టీల్ మేకింగ్కి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద మెన్షన్ చేయండి. సో దట్ మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఎప్పటికప్పుడు నేను పెట్టిన వీడియోస్ ఫాస్ట్గా మీకు రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ.